ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మనతో పాటు ఉన్నారు సుప్రసిద్ధ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు. వారితో మాట్లాడి అక్టోబర్ 1 నుంచి 15 వరకు ధనస్సు రాశి వారికి ఏ విధంగా ఉన్నాయి రాశి ఫలాలు వారి మాటల్లో విందాం. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. మరి ధనస్సు రాశి వారికి ఏ విధంగా ఉన్నాయి గురుగారు 1 నుంచి 15 వరకు? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. ధనస్సు రాశి వాళ్ళు అంటే ఇవన్నీ కూడా గోచారీత్యా చెప్పబడే ఫలితాలు. అంటే వాళ్ళ యొక్క పుట్టినప్పుడు ఉండే సమయాన్ని లగ్నాన్ని అనుసరించి చెప్పినవి కాదు. నోట్ చేసుకోవాలి వీక్షకులందరూ కూడా. గోచారం అనేది ఏంటంటే అదృష్టం అనేది వితిన్ సెకండ్స్లో నిమిషంలో వచ్చేదే అదృష్టం. కొన్ని సూచనలు కూడా అంటే ఈ పని చేయకూడదు, ఈ పని చేయాలి, ఈ నెలలో ఇది చేయాలి అని చెప్పేది ఒక సూచన. ఆ సూచనలో మనం చేయకుండా ఉంటే మనం సేవ్ అయినట్టు అర్థం. అంటే ఇది ఎప్పటి నుంచి ఎప్పటికి మారుతుంది, మాకు ఎలా తెలుస్తుంది గురుగారు? అంటే 1 నుంచి 15వ తారీఖు వరకు ఉండే సూచనలు మాత్రమే. సూచనలు అంటే 15వ తారీఖు తర్వాత ఏ సూచన చేస్తామో గ్రహాల యొక్క ప్రభావాన్ని బట్టే ఉంటుంది. అంటే గ్రహాలు రొటేట్ అవుతూ ఉంటాయి. అంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరుగుతుంటాడు. చంద్రుడు కూడా భూమి చుట్టూ తిరుగుతూ ఉంటాడు. అంటే ఒక గ్రావిటేషన్ ఫోర్స్, గురుత్వాకర్షణ శక్తి అంటారు మనకి. ఈ గురుత్వాకర్షణ శక్తి ఎలా ఉంటుంది, మైండ్ మెచ్యూరిటీ లెవెల్స్ ఎలా మారిపోతుంటాయి. ఆ మైండ్ మెచ్యూరిటీ లెవెల్స్ ఒకే రకంగా ఉండవుగా మనిషికి. పుట్టినప్పుడు ఒక రకంగా ఉంటుంది, మధ్యలో ఒకటి ఉంటుంది, రేపు ఒకటి ఉంటుంది. వైఫ్ అండ్ హస్బెండ్ 50 సంవత్సరాలు కాపురం చేసిన 50 సంవత్సరాలు అనేది ఇప్పటి వాళ్ళు కాదు, పాత వాళ్ళు. ఇప్పటి వాళ్ళు 50 సంవత్సరాలు కాపురం చేయలేరు. వాళ్ళు 30 ఏళ్ల వరకే చదువులు, 30-35 ఏళ్ళ చదువులు ఎడ్యుకేషన్ పరంగా ముందుకెళ్తారు. ఇక ఒక 20 ఏళ్ళు కాపురం చేస్తారు, 20-25 ఏళ్ళు మ్యాక్సిమం. 65-70కి పోతున్నారు కదా. పాత వాళ్ళలాగా విల్ పవర్తో ఉండట్లేదు కదా. ఎంత మెడిసిన్, ఎంత సైన్స్ డెవలప్మెంట్ చెందినా అంతే ఉంది. అయితే పాత వాళ్ళ మరీ పాత వాళ్ళకంటే మధ్యలో వాళ్ళు బెటర్గా ఉంటారు. అయితే ఇక్కడ ముఖ్యంగా ఎలా ఉంటుందంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో కానీ వాటిల్లో కానీ ఎన్నో సంవత్సరాలు కాపురం చేస్తున్నా మధ్యలో వాళ్ళ యొక్క క్వాలిటీ క్వాంటిటీ మారిపోతుంటుంది. అంటే మానసిక స్థితిగతులు మారిపోతుంటాయి. అహంకారము, కోపము, గర్వము ఇలాంటివన్నీ బయటకు వచ్చేస్తుంటాయి. ఎవరెవరో మధ్యలో చెప్పే మాటలు, పుల్లలు పెట్టే మాటలు, రకరకాలుగా మౌల్డ్ కావటం ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. మనిషి బెండ్ అయిపోతుంటాడు. ఇలాంటి వ్యక్తులు కూడా పర్సన్స్ కూడా చాలామంది ఉంటారు. అలా ఆడవాళ్ళకి చెప్పచ్చు, మగవాళ్ళకి చెప్పచ్చు. ఇలాంటి పర్సన్స్ కూడా ఉంటారు. కానీ జాగ్రత్తగా ఇవన్నీ సూచనలు అని అర్థం. మార్పు లేకుండా ఈ 15 రోజులు ఎలా ఉండాలి అని చెప్పే మాటలు. ధనస్సు రాశి వాళ్ళ యొక్క క్యారెక్టర్ మనం అనుసరిస్తే ఆ పని చేసే వరకు వాళ్ళు ఖచ్చితంగా ముందుకెళ్ళే వ్యక్తులు వాళ్ళు. అంటే విజయాన్ని ఎట్టి పరిస్థితులు కూడా వరించాలి, సాధించాలి, నా యొక్క డిజైర్ని నేను ప్రణాళికాబద్ధంగా వెళ్ళాలి, లైఫ్లో ఎన్ని కష్ట నష్టాలైనా ఒడిదుడుకులైనా విజయాన్ని, ఆ యాంబిషన్, ఆ గోలు, ఆ ఎయిము నేను సాధించాలి, ఒక విక్టరీ సాధించాలనే ఉద్దేశంతో ఉంటారు. అలాంటి వాళ్ళు ధనస్సు రాశి. ధనస్సు అంటేనే ధనుర్బాణం, అంటే వేశారు అంటే తగలాల్సిందే అని అర్థం. అందువల్ల ధనస్సు రాశి వాళ్ళు, అందులో ధనస్సు రాశ్యాధిపతి గురువు, రాశ్యాధిపతే గురువు. ఈ రాశ్యాధిపతి గురువు ఎలా ఉంటాడు? ఒక ఆధ్యాత్మిక జ్ఞానం ఒకటి, పూజలు పునస్కారాలు, టీచింగు, లెక్చరర్స్, ప్రొఫెసర్స్, ఈ స్థానం. అంటే నేను అందరికీ చెప్పగలిగే సామర్థ్యం నాకు కలిగించుకోవాలని ఉద్దేశంతో అనుభవపూర్వకంగా సంపాదించడం, నలుగురిలో నేను మాట అనుకోకూడదు అనే పాయింట్లో ఈ 10 మందిలో ఒక 6-7 ఉంటుంది. ఈ ధనస్సు రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది? 7వ స్థానంలో గురువు ఉన్నాడు. రాస్యాధిపతి, చతుర్థాధిపతి అయిన గురువు 7వ స్థానంలో ఉంటే చాలా మంచివాడు. అంటే వివాహ ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి, శుభ కార్యక్రమాలు పాల్గొనే అవకాశాలు ఉంటాయి. మంచి సుసంపన్నమైన కుటుంబం నుంచి అబ్బాయి కానీ అమ్మాయి కానీ వచ్చే అవకాశం అనేది ఒకటి ఉంటుంది అని అర్థం. అంటే మనం ఏదైతే ప్రయత్నం చేస్తామో అనుకూలంగా ఉంటుంది. అలానే విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే వీళ్ళకి ఈ ధనుసు రాశి వాళ్ళకు 3యంలో రాహు యొక్క సంచారం ఉంది. సంచారం ఉండటం వల్ల విదేశాలకు వెళ్ళటం, విదేశాల్లో అక్కడ గ్రీన్ కార్డు హోల్డర్స్ అంటారు, మన దేశంలో రేషన్ కార్డు అంటారు. అది ఆ దేశం యొక్క పౌరసత్వం లభించడం, ఆ దేశంలో వ్యాపారాలు సాగించే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. కాబట్టి సంతానం లేని వాళ్ళు ఉంటారు. అంటే ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ అంటారు. వీళ్ళకి సంతానం కలిగే అవకాశం ఉంటుంది. సంతానం ద్వారా శుభవార్తలు, అలానే విద్యార్థులు పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి.
అంటే ఎక్కువగా రాహు వల్ల గురువు వల్ల ఎక్కువ మేలు జరిగే అవకాశాలు ఒకటి ఉంటాయి. థర్డ్ ప్లానెట్ ఏంటంటే శాటర్న్ ఏమయ్యారు, ద్వితీయాధిపతి తృతీయాధిపతి శని చతుర్థ స్థానం నుండి వక్రస్థితిలో ఉండటం వల్ల అన్నదమ్ముల మధ్యలో గొడవలు లేకుండా పిత్రార్జితం బాగా కలిసి వచ్చే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అది కుజుడు కూడా కారణమే. మార్స్ ప్లానెట్ కూడా లాభస్థానంలో ఉంది కాబట్టి ఇక్కడ పంచమాధిపతి వ్యయాధిపతి అయిన కుజుడు లాభంలో ఉండటం వల్ల పిత్రార్జితం కలిసి రావటం, ఇళ్ళు అలానే భూములు ఆస్తిపాస్తులు కొనుగోలు చేసే సూచనలు బాగా ఎక్కువగా ఉంటాయి. అంటే ఇలాంటివన్నీ ఏం చెబుతున్నాము, గురువు గారండి నాయకంటి గారండి నేను కొనలేకపోతున్నాను, కొనండి అని చెబుతున్నాం. అంటే ఈ సమయంలో ఈ పీరియడ్లో మీ కొనగలిగే సామర్థ్యం ఉంటుంది, కొనండి అంటున్నాం. మీ బర్త్ చార్ట్లో కుజగ్రహం బాగుంటే, మళ్ళీ నోట్ దిస్ పాయింట్, కుజగ్రహం బాగుంటాయి. ఇలాంటివన్నీ సూచనలు ఉన్నాయి, కొనటానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు ప్రయత్నం చేస్తే కొద్దిగా అడుగు ముందుకు వస్తుంటుంది, పనులు జరుగుతున్నాయి, పనులు వేగవంతం కావటానికి. అంతేగాని గురువుగారు నేను ఇల్లు కొనలేదండి, భూములు కొనలేకపోయా, మీరేమో కుజుడు బాగుందని చెప్పారు. ప్రయత్నం చేయాలి, ప్రయత్నం చేసి కొద్దిగా ముందుకు వెళుతుంటే ఆ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. మనం కృషి చేయాలి, కృషి చేస్తే భగవంతుడి యొక్క ఆశీర్వచనం జరుగుతుంది. నేను బద్ధకంగానే కూర్చుంటానండి, నేను ఇంట్లో కూర్చుంటాను, నాకేం జరగదు. ఇప్పుడు ఒక మామగారు చెప్తారట ఎగ్జాంపుల్, మా అల్లుడు చాలా మంచివాడండి, నిష్ఠాగరిష్ఠుడండి, భగవంతుడి యొక్క భక్తి చేస్తారు, గంటలు పూజ చేస్తాడు, ఏమీ దురలవాట్లు లేవండి, మా అల్లుడికి అన్నీ కూడా సిగరెట్ తాగడు, మందు తాగడు, ఏం తాగడు, మంచి వ్యక్తి అండి, మా అల్లుడు మంచివాడే కానీ ఏం పని చేయడండి, ఇంట్లో కూర్చున్నాడంటే ఏం జరుగుతుంది? అక్కడ మైనస్ పాయింట్ వచ్చేస్తుంది కదా. అందువల్ల ఇక్కడ ఏమిటి అని అంటే అలాంటివి ఆలోచన చేయాలి ప్రజలు కూడా. మేము చెప్పే విషయాలను ఆకలింపు చేసుకోవాలంటారు. అలానే ఇక్కడ ఏదైతే బుధగ్రహ ప్రభావం వల్ల కూడా నూతన వ్యాపారాలకు వెళ్ళొచ్చు, వ్యాపార విస్తరణ ఎక్స్పాండ్ చేసే అవకాశాలు బాగా ఎక్కువ ఉన్నాయి. అలానే శుక్రుడి యొక్క ప్రభావం వల్ల కూడా వీళ్ళకి అనుకూలమైన ఫలితాలు, వివాహ ప్రయత్నాలు సఫలీకృతమయ్యే అవకాశాలు ఉంటాయి. అలానే కేతు యొక్క ప్రభావం వల్ల కూడా చాలా సుఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. తీర్థాలు పుణ్యక్షేత్రాలు తిరిగే అవకాశాలు కూడా బాగా ఎక్కువ ఉంటాయి. అంటే టోటల్గా వీళ్ళకి ఎక్కువ శాతం బాగుంది. మనం ప్రయత్నం చేస్తే సఫలీకృతం అవుతాయి. కానీ సో ఇదే కాదు, బర్త్ చార్ట్ను కూడా చూడాలి. బర్త్ చార్ట్ కూడా సపోర్ట్ చేస్తుందా చేయట్లేదని చూడాలి. అయ్యో నాకు గురువుగారు చెప్పారు ఇలా కాలేదు అనుకోకూడదు. ఎంతవరకు నాకు సపోర్ట్ చేస్తుందనే పాయింట్ కూడా చూసుకోవాలి. చూసుకొని ముందుకెళ్తే మనకు మంచి జరిగే అవకాశం ఉన్నాయి. కొన్ని రెమెడీస్ చేసుకొని ముందుకు వెళ్ళాలి. ఎలాంటి రెమెడీస్ గురువుగారు ధనుసు రాశి వారు? వీళ్ళు తప్పకుండా విష్ణు సహస్రనామం పాలన చేయాలి. దాంతోపాటు తత్పురుషాయ దే మహాదేవాయ ధీమే తన్నో రుద్ర ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చక్కగా పెసలు దానం చేయాలి. పెసలు ఒకటి, గోధుమలు దానం చేయాలి. గోధుమలు ఆదివారం పూట దానం చేయాలి. సూర్య నమస్కారాలు చేయాలి. సూర్య నమస్కారాల్లో కూడా ఒక మంత్రం ఉంటుంది, గాయత్రి మంత్రం. ఆదిత్యాయుధే సహస్రకిరణాయ ధీమే తన్నో సూర్య ప్రచోదయాత్, అంటే ఆరోగ్యం బాగుండటానికి. అంటే ఆరోగ్యం బాగుండదని కాదు, కొంత ఆరోగ్యపరంగా కొద్దిగా చిన్న మార్పులు జరుగుతాయి కాబట్టి ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకుండా ఉండటానికి గోధుమలు దానం చేయాలి. ఎర్రని వస్త్రము, గోధుమలు, ఎర్రని పుష్పాలు, ఎర్రని వస్తువులు ఏదైతే ఉంటే అవి ఆదివారం రోజున సూర్యహోర ఉంటుంది, ఆ హోరలో దానం చేస్తే చాలా మంచిది. అందువల్ల మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. నమస్కారం.